విమర్శలు చేయడం, లేకపోతే వాళ్ళ మీద టార్గెట్గా మాట్లాడడం, అరెస్టులు చేయడం ఇంతవరకు పరిమితం. అంటే నిన్న మనం ఈ విషయం మాట్లాడాము వాస్తవంగా. అవును, నిన్న అయిన తర్వాత నాకు పోస్ట్ ఎపిసోడ్ నిన్న జరిగిన తర్వాతది నాకు చాలా ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు మహిళలను అవమానించడము, కుటుంబాలు, బూతులు, ఇదంతా సంస్కారంగా హీనంగా ఉంది అన్నది ముఖ్యమైన అంశం. అవును, దీన్ని రాజకీయంగా మార్చేసి మళ్ళీ రాజకీయ గొడవ, మళ్ళీ దీని మీద కూడా రాజకీయ గొడవ పెడితే అసలు ఎందుకోసం అయితే ఈ చర్చ మొదలైందో, ఎందుకోసం అయితే ప్రజలు జుగుప్స కలిగిందో అది పక్కకు వెళ్ళిపోతుంది. మీరు చూడండి, సాయంత్రం నుంచి ఇప్పుడు అతను కిరణ్, బూత్ కిరణ్ అని పేరు పెట్టాం మనం, అతను చేశాడు, అతను అరెస్ట్ చేశారు, ఓకే, అదొక దశ కదా. రెండు వైపుల నుంచి ఇప్పుడు ఇటు టీడీపీని బలపరిచే వాళ్ళు, లేకపోతే వాళ్ళ వ్యాఖ్యాతలు, వాళ్ళ మీడియానేమో అసలు ఏమి ఇంతకుముందు ఏం చేశారు, అదేం చేశారు, ఇదేం చేశారు, అసలు ఈ మాత్రానికి అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయడానికి సెక్షన్లు ఉన్నాయా లేదా, ఇదొక సెక్షన్. లేదా బాబు గారు గొప్పవాళ్ళు కాబట్టి నిజమే, చంద్రబాబు నాయుడు తప్పకుండా ఓ చొరవ తీసుకొని ఆయన ప్రభుత్వం చేసింది, దాన్ని అభినందించాం మన ఎవరైనా అంటారు. అది నాటకం, మరి నాటకం మీరు కూడా ఆడి ఉండొచ్చు కదా, అది నాటకం, అది నిజం కాదని వీళ్ళు. ఇంకా మూడో వైపుని చూస్తేనేమో పాతవన్నీ తెచ్చి రీప్లే చేయడం. అవును, అంటే దీని నుంచి పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మహిళలు గౌరవము, నిజంగా సమాజం ఏం కోరుకుంటుంది అన్న దృష్టి మటుకు చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అన్నట్టుగా వీళ్ళకి నిజంగా స్త్రీల మీద గౌరవము, స్త్రీలకు సంబంధించిన దాని గౌరవాన్ని కాపాడడం కంటే కూడా రాజకీయ కక్షలు తీర్చుకోవడం, దీన్ని కూడా ఈ ఎపిసోడ్ను కూడా ఎవరికి మైలేజ్, ఎవరికి అడ్వాంటేజ్ అన్న వైపు చూసే ఆలోచన ఉంది. నేను చూసా, కొంతమంది న్యాయ నిపుణులు కూడా చర్చల్లో పాల్గొన్నారు, కొంతమంది మాజీ పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు. ఎవరు పాల్గొన్నా కానీ వీటిని ఖండించడానికి తప్ప ఇందులో చర్చించడానికి ఏముంది అసలు? ఇందులో మళ్ళీ బూతుల్లో పోటీలాగా బూతులు ఎవరు ముందు వాడారు, ఎవరు ఎక్కువ వాడారు, ఎవరు తక్కువ వాడారు, ఇదే. ఇప్పుడు ఒకందుకు మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు వైఎస్ షర్మిల వాళ్ళ కుటుంబమే అనుకోండి, అంత తీవ్రంగా వైరం వచ్చింది, వాళ్ళ మధ్య కేసులు పెట్టుకున్నారు, వాదనలన్నీ నడిచాయి, ఆరోపణ. కానీ ఆమె భారతి మీద జరిగిందని నేను పూర్తిగా ఖండిస్తున్నాను సూటిగా చెప్పారు. ఉదాహరణకు చెప్పాలంటే, అంటే రాజకీయ తేడాలు, కుటుంబ తేడాలకు ఏ కుటుంబంలోనైనా అమ్మలే, ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియుడికి వలములపల్లి, ఒక రామయ్యనే కన్న తల్లి, ఒక రాముడికే కల్పవల్లి అని నారాయణ రెడ్డి వివిధ, ఆమెకు కూడా వ్యక్తిత్వం ఉంటుంది ఇవన్నీ కాకుండా. కాబట్టి చాలా వక్ర మార్గం పడుతుంది. జరిగిందే ఒక తప్పు అయితే, రెండోది ఈ సాంస్కృతిక అవరాజ్యులు, మీరు మొదలుపెట్టారు, మీరు సుంఠలు అంటే మరిన్ని బూతులకు దారితీస్తుంది. నా ప్రశ్న ఏంటంటే, మరిన్ని రాజకీయ బూతులకు చర్చ పక్కదవ పట్టడానికి, కక్షలు తీర్చుకోవడానికి ఇది దారితీస్తూ ఉంది. ఇది మరీ ముదిరిపోయి ఇప్పుడు ఆ మాధవ్ మాజీ ఎంపీ, మాజీ పోలీస్ అధికారి, ఇప్పుడు అతను ఇప్పటికే పట్టుకుపోతుంటే అతన్ని అక్కడికి వెళ్ళి మనం వీరంగా తొక్కాల్సిన అవసరం ఏం లేదు కదా. అంటే ఎందుకు చేస్తారు ఇవన్నీ కూడా? అంటే అసలు మాధవ్ను నిజంగా జగన్ ఏమాత్రం ఆలోచన ఉన్నా ఈ సందర్భంలో మాధవ్ లాంటి వ్యక్తిని ముందుకు తెచ్చి పెడతారా? దానివల్ల వచ్చే ఎటువంటి సంకేతాలు వెళ్తాయి అన్న అంశం కూడా ఉందా, లేదా ఆయనకు తెలియకుండా ఈయనే దాన్ని ఎక్కువగా చేసేయడం మనకు తెలీదు. కానీ అంటే ఏది ఎక్కడ మొదలై ఎక్కడికి పోతుంది అన్నది అర్థం కావడం లేదు. రెండోది, ఇప్పుడు పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు, ఇతన్ని కూడా పెట్టారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైనది నేను చూసింది ఏంటంటే, ఈ కిరణ్ మీద ఇదివరకే 2 కేసులు ఉన్నాయి. ఓకే, ఇదివరకే 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు విడుదల రజనీ మీద చేసినప్పుడు వాళ్ళు కేసు పెట్టారు, ఇంకో సందర్భంలో రోజా మీద చేసినప్పుడు కేసు పెట్టారు. మరి పోసాని కృష్ణమురళిని వీళ్ళందరినీ ఇంతగా అరెస్ట్ చేసిన పోలీసులు ఇన్ని రోజులు ఇతన్ని ఎందుకు అంటుకోలేదు? ఇప్పుడు ఇది ఒక దశ దాటింది కాబట్టి దీని మీద స్పందించి ఉండవచ్చు. కానీ అంటే ఇది సహజంగా వచ్చే ప్రశ్నలు ఇవి. నేను రాజకీయ కోణంలో చెప్పడం లేదు, నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఇంక దీంట్లో రెండో చర్చ ఏం లేదు. మహిళల గౌరవము, సభ్య సమాజ విలువలు, మీడియా ప్రమాణాలు, హద్దు మీరిన వాళ్ళకు బుద్ధి చెప్పడం తప్ప వేరే కోణం ఇందులో వైసీపీ కోణం, టీడీపీ కోణం, బీజేపీ కోణం, ఇంకో ఇన్ని కోణాలు ఏం లేవండి. ఈ కోణమే తప్పు అసలు. కాబట్టి నిన్న సాయంత్రం తర్వాత కూడా అందరూ కూర్చొని ఈ విధంగా మాట్లాడడం తప్పు అనే ఒక్క మాటతో ఆగిపోయేదానికి, దీనికి మీరు కారణం అవతరాల మీద అంటే తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు, విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టుగా ఎంతసేపటికి అవతరాలను తిడదామని చూస్తున్నారు తప్ప
ఒక భువనేశ్వర్ గారు, ఒక భారతి గారు, ఒక షర్మిల గారు, రోజా గారు, రజనీ గారు, కవిత గారు, ఎవరైతే ఏముందండి, అందరూ తల్లులే, అందరూ వ్యక్తి పూర్తిగా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళే. ఆ కోణం రావాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇందుకు భిన్నంగా అత్యుత్సాహంతో కానీ, ద్వేషంతో కానీ, విధేయతతో కానీ, విరోధంతో కానీ వేరే వాటిని ముందుకు తెచ్చే వాళ్ళందరూ మహిళలను అవమానించిన వాళ్ళే అని చెప్తున్నాను నేను. మహిళలకు గౌరవం తప్ప అసలు ఎందుకు వస్తాయి ఇలాంటి ప్రశ్నలు? ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆయా పార్టీలు ఒకవేళ ఇతరులను చూపిస్తే మిమ్మల్ని 4 వేలు చూపిస్తాయన్నట్టుగా మీరు అవతల వాళ్ళని అన్నప్పుడు ఇదివరకు ఇదే గ్యాంగులు ఇప్పుడు సోషల్ సైకోల మీద ఉక్కుపాదం అని, అంటే సైకో అనే పదం ఏదో ఒకరికే చెందుతుంది, సైకోలు అన్ని పార్టీలో ఉంటారండి, ఆ మాట కూడా అంటున్నారు. ఉదయం నేను టీడీపీని బలపరిచే పత్రికలో చదువుతున్నా, సోషల్ సైకోలు ఏ పార్టీలో ఉన్నా కానీ ఉక్కుపాదం చాలా సంతోషం. ఏ పార్టీలో ఉన్నా అన్నారు కదా, దాని ద్వారా ఏంటంటే అన్ని పార్టీల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. మనది పురుషాధిక్య సమాజం, ప్రతి దానికి కొంచెం ఎందుకు వస్తాయండి ఇలాంటి ఆలోచనలు? అసలు ఎవరిలాగున్నారు, ఎవరు పొట్టిగా ఉన్నారు, ఎవరు నల్లగా ఉన్నారు, ఈ పోలికలు ఏంటండి దరిద్రము? పిల్లల యొక్క పోలికలు, వాటిని చూసి తల్లుల మీద తీర్పులు చెప్తామనేటటువంటి, నిజంగా చెప్తున్నాను నేను, కొంతమంది ఎమోషనల్ అని, కొంతమంది నేను కాదు, నేను నిజంగా చాలా చాలా సాధారణమైన మనిషిగా మాట్లాడుతున్నా. ప్రపంచంలో మిగతావన్నీ మిథ్య. తల్లి పిల్లల అనుబంధం అన్నది చాలా సత్యం. తల్లి తర్వాతే మొదలవుతుంది ఏదైనా కానీ. తల్లి పిల్లల బంధాన్ని వీడు ఏమన్నాడు అతను, లేకపోతే ఇంకొకటి ఏమన్నాడు, ఇష్టం వచ్చినట్టుగా. అసలు ఈ పోలికలు, డిఎన్ఏ టెస్టులు మీకెవరిచ్చాడ్రా? నేను అడుగుతున్నాను, మీకెవరిచ్చారు ఈ పరీక్ష మీరు? కాబట్టి ఇక్కడ ఆ వాళ్ళనన్నా వీళ్ళనన్నా కానీ ఒకటి నిజం, ఇదే పని జగన్ చేస్తుంటే ఆయనకు కూడా అప్పుడు మంచిదే వచ్చి ఉండేది. కనీసం అలా అన్నదాంతో నేను ఏకీభవించడం లేదు అనే ఒక సంకేతం ఆయన పంపించి ఉంటే చాలా బాగుండేది. పంపించకపోగా దాన్ని ఆ కొలువు కూటంలో ఏదో వినోదం జరుగుతున్నట్టుగా ఆయన ఆ రోజు నవ్వారు. పైగా మేము అలా అనలేదని ఏదో చాలా వాదనలు చేశారు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ గోరెంట్ల మాధవన్ తెచ్చారే. గోరెంట్ల మాధవన్ కూడా నేను ఆ రోజు కూడా మాట్లాడాం, ఇది ఏమన్నా మిస్ వరల్డ్ యూనివర్స్ కాంపిటీషనా, అది వైరల్ ఇప్పటికి కూడా మీకు మిలియన్ వ్యూస్తో మీకు ఆ లెవెల్ వ్యూస్తో కనిపిస్తుంది. ఆలోచన ఉండదా సార్ మరి? అంటే ఏంటనమాట, అంటే ఇక్కడ రెండు, ఒకటి వాళ్ళన్న అత్యుత్సాహం ఉండాలి, రెండోది మీకన్నా అదుపు లేకుండా ఉండాలి. ఇందులో ఏదైనా కానీ చెడు ఎవరికి? మీకే కదా ప్రధాన పాత్ర కదా, నిన్నటిదాకా మీరే కదా వేయలేరు, మళ్ళీ మేమే వెళ్తాము కళ్ళు మూసుకోవాలంటున్నారు. సార్ పార్టీ విషయాల్లో మటుకు కళ్ళు మూసుకోకుండా అడుగుతాను నేను, పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎటు వెళ్తున్నారని. రెండో విషయం అంటే అంబటి రాంబాబు, ఆయన పొద్దున్నుంచి వచ్చి ఆయన కూడా అరెస్ట్ చేయడం ఎంత నాటకం అంటే, నాటకమో నిజమో ఎవరైనా ఎలా నిరూపించుకుంటారు? అంటే మీరు చేసినవన్నీ న్యాయం